వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆ నియోజకవర్గం జిల్లా ఏర్పాటు కలగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించిన భిన్న ప్రకటనలే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. కానీ తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో లేదని ప్రకటించడం గమనార్హంగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గం కేంద్రంతో పాటు మరో నియోజకవర్గంతో కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజల నుంచి డిమాండ్ ఉంది. 2016 అక్టోబర్ నుంచి 129 రోజుల పాటు ఆ నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సైతం చేశారు. 2 నియోజకవర్గాల పరిధిలో 150 పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు సత్తుపల్లి జిల్లా కేంద్రంగా నూతన జిల్లాల ఏర్పాటుపై పోటీపడి హామీలిచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి పీసీసీ బాధ్యతలు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా అప్పట్లో ప్రతి ఒక్కరూ జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే సత్తుపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆఖరికి కర్నూలులో జరిగిన ఎన్నికల సభలో కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సత్తుపల్లిను జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ శాసన మండలిలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత, తక్కిళ్లపాటి రవీందర్రావులు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం ఇస్తూ ఇప్పటికే ఉన్న జిల్లాల రద్దు ఉందని, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వంలో పరిశీలనలో లేవని బదులివ్వడంతో సత్తుపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో జిల్లాల పునర్విభజన చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాను విభజించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే సత్తుపల్లి కేంద్రంగా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. 2016 అక్టోబర్ నుంచి 129 రోజుల పాటు సత్తుపల్లి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కూడా నిర్వహించారు. 2 నియోజకవర్గాల పరిధిలో 188 పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత జిల్లాల ఏర్పాటు డిమాండ్ కొంతకాలంగా తెరుమరుగైందని చెప్పుకోవాలి. అప్పట్లో ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు కాగా ఆ కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఇదిలా ఉండగా జిల్లా సాధన కోసం ఉద్యమాలు చేసిన వారు ఎక్కువ మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఉండడం గమనార్హంగా చెప్పుకోవాలి. సో ఇదిలా ఉండగా 2016లో సత్తుపల్లి జిల్లా కోసం దీక్ష చేస్తే ఆనాడు ఎంపీగా ఉన్న నేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిమ్మరసం ఇచ్చి సత్తుపల్లిను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు ఆయనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదన లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అసెంబ్లీలో గట్టిగా పట్టుపట్టాలని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు చేయకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.